అందరికీ నమస్కారం. మాది ఒట్టూరు గ్రామం, కావలి మండలం, నెల్లూరు డిస్టిక్. మా తమ్ముడు సింగోది రాజేష్ అన్న అబ్బాయికి ఒకసారిగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్తే మినిమం 40 లక్షలు అవుతుంది అన్నారు. మా కావలి ఎమ్మెల్యే అయిన కావ్య కృష్ణారెడ్డి గారిని సంప్రదించాము. ఆయన సహకారంతో ఎలవాసిని అప్లై చేశారు. ఆ ఎలవాసి వల్ల 7,50,000 వచ్చాయి. గౌరవనీయుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, కావలి ఎమ్మెల్యే గారికి, కావ్య కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మాది ఒట్టూరు గ్రామం, కావలి మండలం, నెల్లూరు డిస్టిక్. మా తమ్ముడు సింగోది రాజేష్ అన్న అబ్బాయికి ఒకసారిగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్తే మినిమం 40 లక్షలు అవుతుంది అన్నారు. మా కావలి ఎమ్మెల్యే అయిన కావ్య కృష్ణారెడ్డి గారిని సంప్రదించాము. ఆయన సహకారంతో ఎలవాసిని అప్లై చేశారు. ఆ ఎలవాసి వల్ల 7,50,000 వచ్చాయి. గౌరవనీయుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, కావలి ఎమ్మెల్యే గారికి, కావ్య కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మాది ఒట్టూరు గ్రామం, కావలి మండలం, నెల్లూరు డిస్టిక్. మా తమ్ముడు సింగోది రాజేష్ అన్న అబ్బాయికి ఒకసారిగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్తే మినిమం 40 లక్షలు అవుతుంది అన్నారు. మా కావలి ఎమ్మెల్యే అయిన కావ్య కృష్ణారెడ్డి గారిని సంప్రదించాము. ఆయన సహకారంతో ఎలవాసిని అప్లై చేశారు. ఆ ఎలవాసి వల్ల 7,50,000 వచ్చాయి. గౌరవనీయుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, కావలి ఎమ్మెల్యే గారికి, కావ్య కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మాది ఒట్టూరు గ్రామం, కావలి మండలం, నెల్లూరు డిస్టిక్. మా తమ్ముడు సింగోది రాజేష్ అన్న అబ్బాయికి ఒకసారిగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్తే మినిమం 40 లక్షలు అవుతుంది అన్నారు. మా కావలి ఎమ్మెల్యే అయిన కావ్య కృష్ణారెడ్డి గారిని సంప్రదించాము. ఆయన సహకారంతో ఎలవాసిని అప్లై చేశారు. ఆ ఎలవాసి వల్ల 7,50,000 వచ్చాయి. గౌరవనీయుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, కావలి ఎమ్మెల్యే గారికి, కావ్య కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు.